మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని విస్మరించారని మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. కనీసం నియోజకవర్గం వైపు కూడా చూడలేదన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. మల్కాజ్గిరిలో పోటీ చేస్తే పెద్ద పదవులు వస్తాయని కాంగ్రెస్ వాళ్ళు భావిస్తున్నారని అంటున్న రాగిడి లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ టికెట్ రావడం పట్ల ఎట్లా భావిస్తూ ఉన్నారు? ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే దేశంలోనే చాలా పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో నాకు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నన్ను ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది హైదరాబాద్లో దేశంలోనే చెప్పుకునే విధంగా మరి కేసీఆర్ గారు చేశారు. అట్లే కేటీఆర్ గారు కూడా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ విషయంలో దేశంలోనే డెవలప్మెంట్ నగరాలలో ఫాస్ట్గా పోయిన దేశం అది. ప్రపంచ దేశాలే ఐటీ రంగమే అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, డెవలప్మెంట్ అనుకోండి, ప్రపంచ దేశాలు కూడా మన హైదరాబాద్ని గుర్తించాయి. కాబట్టి ఈ డెవలప్మెంట్ అనేది ఈ 10 ఏళ్ళలో జరిగింది. మన దేశంలో ఎక్కడ జరగలేదు. కాబట్టి ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మొన్న జరిగిన ఎలక్షన్లలో 7 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించడం జరిగింది, ఆశీర్వదించడం జరిగింది. 3,55,000 మెజార్టీతో గెలిపడం జరిగింది. ఇప్పుడు మంచి మెజార్టీతో. నిజంగా చెప్పండి, ఒకవైపు కేసీఆర్ మంత్రివర్గంలో మీ ప్రత్యర్థులు ఇద్దరు మంత్రివర్గంలో పనిచేసిన వారు, అనుభవజ్ఞులు, అలాగే రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నారు. అయితే మీరు వారికి పోటీ ఖచ్చితంగా ఇస్తారు, భారీ మెజార్టీ గెలుస్తామనేటటువంటి ధీమా ఉందా? తప్పకుండా గెలుసా. ఎన్నిసార్లు మంత్రులు అయినరు, ఎవరు ఆశీర్వదించారు, ఎవరితోటి బెనిఫిట్ అయినరు, ఎవరి పేరు చెప్పుకొని బాగుపడ్డ తర్వాత ఈ రోజున ప్రభుత్వం లేదు కదానో, ఈ రోజున మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరనో, ఈ రోజున వాళ్ళు పార్టీ చేంజ్ అయితే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మా మల్కాజ్గిరి ప్రజలైతే చాలా వాళ్ళు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా. ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇది నా సొంత నియోజకవర్గంగా, సీఎం నియోజకవర్గంగా భావించండి అని ఆయన చెప్తా ఉన్నారు. మీరేమో ప్రతి కార్యకర్తనే క్యాండిడేట్గా భావించాలని మీరు చెప్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది సిచ్యువేషన్? ముఖ్యమంత్రి గారికి తెలుసు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాల కింద మరి మల్కాజ్గిరి ప్రజలు ఎంపీగా వారిని గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత వారు మనసుకు తెలుసు. ఇప్పుడు చూడు, ఒక విషయాన్ని లేనిపోనిగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. వారు మనసుకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు మనసుకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అక్కడ చూస్తుంటాను కాబట్టి, అక్కడే ఉన్నాను కాబట్టి, అక్కడనే 25 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో నేను కూడా నాయకుల్లాగా చలమయ్యాను కాబట్టి మరి వారు ఏ రోజు కూడా ప్రజలను పట్టించుకోలేదు, ప్రజా సమస్యలు తెలుసుకోలేదు. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మా ఉప్పల్లో కారిడార్ ఉంది, ఎలివేటెడ్ కారిడార్ అండి. అది 7 సంవత్సరాల నుంచి వెళ్ళి నడక నడుస్తుంది. 100 మంది చచ్చిపోయారు యాక్సిడెంట్ అయిపోయి. మరి ఆయన ఒక ఎంపీ మా పార్లమెంట్ సెగ్మెంట్కి ఏ ఒక్క రోజు మరి పార్లమెంట్లో మాట్లాడింది లేదు. ఇంకో విషయానికి వస్తే, వారు ఎంపీ అయ్యే ముందు కంటోన్మెంట్లో పర్యటించారు. చిన్న విషయం ఇది. పర్యటించినప్పుడు రోడ్లలో చాలా ఇరుకు రోడ్లు, మరి కంటోన్మెంట్లో రూల్స్ వేరుంటాయి, అవి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన రూల్స్ ఉండవు. కాబట్టి చెప్పడం జరిగింది. ఆయన లక్షలాది మంది రూట్లో పోతుంటారు, ఇది చాలా నారోగా ఉంది, దీన్ని నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ పని కింద దీన్నే తీసుకుంటా అని చెప్పాడు. కానీ ఆ విషయాన్ని ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్లో ప్రస్తావించలే, ప్రజల గురించి పట్టించుకోలే. అట్టే చెప్పుకుంటూ పోతే మల్కాజ్గిరిలో కూడా చుట్టూ మొత్తం రైల్వే గేట్స్ ఉంటాయి. మల్కాజ్గిరిలో మధ్యన మల్కాజ్గిరి ఉంటుంది, ఎన్నో గేట్లు ఉంటాయి. మరి వారు అప్పుడు అన్నారు, ఈ గేట్లన్నిటి ఫ్లైఓవర్ చేపిస్తా, మరి బ్రిడ్జెస్ చేపిస్తా అవన్నీ చెప్పడం జరిగింది. మల్కాజ్గిరిని తీర్చిదిద్దుతా అని. ఏది లేదు. ఎవరైనా పలకరించినావా, ఎవరి పాలన చేసినావా? నీ ఎంపీ ఫండ్స్ను కూడా నువ్వు ఎవరికి ఇవ్వకుండా ల్యాప్స్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చినావు అంటే ప్రజలన్నీ గమనించారు. నిజంగా అంటే ఇతర ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇతర స్థానాల నుంచి మీ నియోజకవర్గాన్ని ఎందుకు చూజ్ చేసుకుంటాము? మిత్రమా, ఎవరైతే ఓడిపోతారో, కొడంగల్లో మరి రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఓడగొడితే ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ ప్రజలు మరి గొంతు చాలా పెద్ద గొంతు ఉంటుంది, చాలా పెద్దగా మాట్లాడుతారని చెప్పి ఆశీర్వదించారు కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు అనుకున్నారు ఏంటంటే, ఆయన ఆశీర్వదించారు అందరూ, ఆయన అక్కడ ఫెయిల్ అయితే ఆయన ఆశీర్వదిస్తే ఇవాళ ఆయన పెద్ద పొజిషన్ పోయిండు. మరి వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చే నాయకులు కూడా, ఇటు బీజేపీ నాయకులు అనుకోండి, అటు కాంగ్రెస్ నాయకులు అనుకోండి, వాళ్ళకు కూడా అలాంటి ఆశలు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళకు కూడా పెద్ద పొజిషన్ వస్తుందని కాదు,
ప్రజలు ఆశీర్వదించారు. ఉన్నారు ఇద్దరు, మీరు స్థానికులు, అది ప్రశ్న. తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా ప్రజలను ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా రాగిడి లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ ఇతర స్థానికేతరులు ఈ నియోజకవర్గాన్ని చూజ్ చేసుకొని ఏదో పెద్ద పదవులు అనుభవించాలని భావిస్తూ ఉన్నారు తప్ప నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారాన్ని మీద దృష్టి పెట్టడం లేదంటూ కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఇది రాగిడి లక్ష్మారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేసి గులాబీ జెండా ఎగురవేస్తాం మల్కాజ్గిరిలో అని చెప్తున్నటువంటి ధీమా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా రాగిడి లక్ష్మారెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.